హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న మినీ షాపింగ్ వ్లాగ్తో వచ్చేసా. బేసిక్గా బయటికి వెళ్దామని అడిగారు. సో అలా అన్నారో లేదో ఎక్కడికి ఎందుకు అనే ఆలోచన లేకుండా గబగబా రెడీ అయిపోయాను అనమాట. ఫస్ట్ మనం బయటకంటే అవుట్ఫిట్ రెడీ చేసుకుంటాం కదా. సో అవుట్ఫిట్ రెడీ చేసుకొని 10 minutesలో అలా రెడీ అయ్యి కూర్చో. తను కూడా 5 minutesలో రెడీ అయిపోయారు. సో రెడీ అయిన తర్వాత ఇద్దరం చక్క 2 photos దిగేసి ఇక బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. బయటకు వెళ్ళి చూస్తేనేమో చిన్న వర్షం పడిందంటే అప్పుడు దాకా వర్షం పడి ఆగినట్టుంది, చిన్న వర్షం. సో వర్షం పడింది, మళ్ళీ ఎక్కడ డ్రెస్ తడిచిపోతుందో అని ఆలోచిస్తున్నాం. బట్ ఇట్స్ ఓకేలే, కార్లో వెళ్దామా అనుకున్నాం మళ్ళీ, కానీ పర్వాలేదులే అని బైక్ మీదే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. యాక్చువల్లీ తను ఎప్పటి నుంచో ఫోన్ తీసుకోవాలనుకున్నారనమాట. సో ఫోన్ చూద్దామని చెప్పేసి ఏలూరు రోడ్కి వెళ్ళాం. బికాజ్ మ్యాక్సిమం మొబైల్ షాప్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఏలూరు రోడ్లోనే ఉంటాయి కదా. సో అని చెప్పి ఏలూరు రోడ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము 15 days బ్యాక్ iPhone 17 కోసం ఏలూరు రోడ్లో ఒక బిక్సీలో అడిగామన్నమాట. స్టాక్ లేదన్నారు, చాలా షార్టేజ్ ఉంది, స్టాక్ వచ్చినట్టు అయిపోతుంది అన్నారు. సరేలే మళ్ళీ ఏమైనా రీస్టాక్ అయిందేమో అని ఒకసారి బిక్సీలో కనుక్కుందామని చెప్పి ఆ షాప్కి వెళ్ళాం. ఇదిగోండి దాస ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఊర్లో. ఇక్కడ మ్యాక్సిమం 80% ఊరు మొత్తంలో ఎవరు వెహికల్ కొన్నా మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటారు అనమాట. చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం. మేము బైక్స్ ఎప్పుడన్నా పూజ చేయించాలన్నా, కార్ కొన్నప్పుడు పూజ చేయించాలన్నా కూడా ఇక్కడికే వచ్చాం అనమాట. చాలా పవర్ఫుల్. మేము వెళ్ళాల్సిన షాప్ అయితే వచ్చేసాం, బిక్సీ. సో వాళ్ళ దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్లోనే ఉన్నారు. సో అడిగాం, వచ్చిందా అండి స్టాక్ అంటే రాలేదని చెప్పారు. చాలా షార్టేజ్ ఉందండి, డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై లేదు అని చెప్పారు. ఇంకా అట్లే బయటకు వచ్చి పక్కనే సంగీత ఉందన్నమాట, అందులో కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. ఈ iPhone 17 1 month నుంచి మమ్మల్ని ఏడిపిస్తుందండి. తీసుకుందామంటే సరే ఎక్కడ స్టాక్ దొరకట్లేదు. మేము బేసిక్ మోడల్ 256 GB కోసమే చూస్తున్నాం. కానీ అయితే 512 ఉంటుంది, లేకపోతే ప్రో ఉంటుంది, లేకపోతే ప్రో మ్యాక్స్ ఉంటుంది. మాకు కావాల్సింది అయితే దొరకట్లేదు అనమాట. సంగీతకైతే వచ్చాం, లోపల అడుగుతాం స్టాక్ ఉందో లేదో అని వెళ్ళాం లోపలికి. సేమ్ ఆన్సర్ వీళ్ళు కూడా అదే చెప్పారు. ప్రో ఉంది, ప్రో మ్యాక్స్ ఉంది, బట్ 17 బేస్ మోడల్ అయితే లేదని చెప్పారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత తను అడిగారు ఇంకెక్కడికి వెళ్దాం నెక్స్ట్ అని చెప్పి అడిగితే చెప్పా. రీసెంట్గా ఒక ఈజీ బై స్టార్ట్ చేశారు, మన విశాలాంధ్ర రోడ్ నుంచి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది అని చెప్పాను అనమాట. సో సరే పదా అని తీసుకువెళ్ళారు. ఈ ఈజీ బై కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట. సో ఆఫర్స్ కొంచెం బాగున్నాయి అని చెప్పి విన్నాను. నేను కూడా చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఇలా కుదిరిందనమాట. మొత్తానికైతే వచ్చేసాం. చూద్దాం కలెక్షన్ ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో, ఆఫర్స్ ఏమేమి ఇస్తున్నారో. నేను విన్నదాని ప్రకారం అప్ టు 50% అని చెప్పారు. లెట్స్ సీ. ఇది ఎగ్జాక్ట్లీ రిలయన్స్ స్మార్ట్ బజార్ ఇంకా మెట్రోకి ఆపోజిట్లో ఉంది. ఇంకా మేము కూడా అక్కడ బైక్ పార్క్ చేసుకొని దిగి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే చూస్తే ఫుల్ రష్ ఉన్నారండి, చాలామంది జనం ఉన్నారు. ఇది సండే, అందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా. సో చాలామంది వచ్చారు షాపింగ్కి. నాకు లిటరలీ 20 minutes పట్టిందండి ట్రయల్ రూమ్ దొరకడానికి ఆ క్యూలో. నేను కూడా గబగబా 4 tops తీసుకుని వెళ్ళాను. చూస్తే ఫుల్ క్యూ ఉంది. 1 hour later. నేను సెలెక్ట్ చేసుకున్న టాప్స్ అయితే ఇవి డైలీ వేర్గానే తీసుకున్నాను. ఈచ్ వచ్చి 699 పడింది. ఇంకా ఆఫర్లో చాలా ఉన్నాయండి. buy 1 get 1 కూడా ఉంది, అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఉంది buy 2 మీద. 699కి ఆ క్వాలిటీ బాగానే ఉందండి, క్లాత్ క్వాలిటీ బాగానే ఉంది, ఇంకా ప్రైస్ కూడా వర్త్ అనిపిస్తుంది. డ్రెస్ ప్యాటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి. ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఈ ట్రయల్ రూమ్ దొరకడానికి లిటరల్లీ నాకు 20 minutes టైం పట్టింది. ఇక ఆ రష్కి నా వల్ల కాలేదు. నా వీకెండ్స్ కాకుండా ఎప్పుడన్నా వీక్ మధ్యలో ఒకసారి వచ్చి ట్రై చేయాలి. కలెక్షన్ అంతా చాలా బాగుంది. సో నేను ట్రయల్ చేసి ఫిట్టింగ్ చూసుకొని నాకు నచ్చింది ఒక టాప్, అది తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట.
మొత్తానికి నా షాపింగ్ అయిపోయింది. అసలు ఇంటి నుండి వచ్చింది ఫోన్ కొనడానికి అయితే, కొనింది నా డ్రెస్. అనుకున్నది ఒకటైతే అయ్యింది, ఇంకొకటి అయిందనమాట. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ సిటీ మొత్తం ఒక రైడ్ వేద్దామని చెప్పి బందర్ రోడ్ వైపు వెళ్ళామన్నమాట. బందర్ రోడ్ ఈ టైంలో బాగుంటుందండి. ఎంజీ రోడ్ లైక్ ఫ్రమ్ దసరా టు సంక్రాంతి, న్యూ ఇయర్ వైప్ కానీ, సంక్రాంతి కానీ, దీపావళి కానీ ఫుల్ లైటింగ్స్తో అదిరిపోతుంది అనమాట. ఈ వింటర్ సీజన్ టైం కొంచెం వైబ్ బాగుంటుంది విజయవాడలో బందర్ రోడ్ మీద. సో కాసేపు అలా తిరిగి చిన్న ఐస్ క్రీమ్ తిన్నాం. అలా తిరుగుతూ ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం, కాసేపు అక్కడ ఉందాం అనుకున్నాం. సో ఇంకా అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళామన్నమాట. సండే కదా, కొంచెం బాగుంటుంది ప్రకాశం బ్యారేజ్, చాలా మంది ఫ్యామిలీస్ అందరూ వస్తారు అక్కడికి. సో అక్కడికి వెళ్ళి ఎన్వైరన్మెంట్ అంతా కాసేపు చూస్తూ, వాటర్ ఫ్లో చూసుకుంటూ ఉంటే అక్కడ బజ్జీ మిక్చర్ వాళ్ళు వస్తారనమాట. సో అది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకా వాళ్ళని అడిగి బజ్జీ మిక్చర్ తీసుకొని బజ్జీ మిక్చర్ ట్రై చేసిన తర్వాత ఇంకా లైటింగ్ బలూన్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. బట్ కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం. సో గైస్, ఇది ఈరోజుటి నా వ్లాగ్, మినీ షాపింగ్ వ్లాగ్. మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఎట్లు మీ సౌమ్య. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏముంటే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.